బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 1.5 కోటి విలువ కలిగిన ఎర్రచందనం దొంగలు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ చంచుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన టీంలు ప్రధాన మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని సీకేపల్లి మండలం పుట్టపర్తి ఫారెస్ట్ డివిజన్, బెంగళూరు, హైదరాబాద్ ఎన్హెచ్లోని దామాజిపల్లి సమీపంలో ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఇక కడపకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 84 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, ఎర్రచందనం దొంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అవి ఎంతవరకు వాల్యూ చేస్తాయి దామోదర్? అనంతపురం జిల్లాలో స్మగ్లర్లు చెలరైపోయారు. దాదాపు ఎప్పుడు కూడా ఇటువైపు రాకుండా వేరే రూట్ ఎంచుకునే వాళ్ళు ఈసారి మాత్రం ఈ రూట్ అయితే అనంతపురం బెంగళూరు హైవే నుంచి కూడా స్మగ్లర్లు ఎర్రచందనం దొంగని మళ్లించుకొని మంగళూరు పోర్టుకు చేరుకునే విధంగా కూడా ప్లాన్ వేశారు. కాకపోతే ఇంతకు ముందు వేరే రూట్ వెళ్ళే వాళ్ళు అటువైపు తనిఖీ లేకపోవడంతో ఈ రూట్ ఎంచుకున్నారు. ఈ రూట్ లో కూడా ఈ పోలీసులు అనుమానం వచ్చి వాహనం తనిఖీ చేస్తూ ఉండగా దాదాపు సీకేపల్లి సమీపంలో ఒక గ్రామాన తనిఖీ చేస్తుండగా ఇద్దరు ఇన్నోవా డ్రైవర్లు పారిపోవడంతో వారిని అనుమానించి వెనక వస్తున్న వాహనాన్ని చెక్ చేయడంతో దాంతో ఎర్రచందనం దొంగలు కనిపించాయి. దాదాపు 1.5 కోటి వాహనంతో సహా 1.5 కోటి విలువైన 84 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని అవన్నీ కూడా తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయం తరలించారు. దాదాపుగా ఇందులో ఎస్ఐతో కూడా సిబ్బంది కూడా పాల్గొని అన్ని కూడా పట్టబయలు చేయడంతో ఒకసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు ఎన్ని వేలు ఈ రూట్ అనేది కూడా పోలీసులు అంచనా వేసే పనిలో పడ్డారు. దాదాపుగా ఎప్పుడు కూడా కడప బెంగళూరు రూట్ వెళ్లే స్మగ్లర్లు రూట్ మార్చుకొని ఇటువైపు రావడంతో ఒకసారిగా పోలీసులతో కూడా ఆశ్చర్యపోయిన సంగతి తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఈ హైవే అంటే చెకింగ్ ఎక్కువ ఉంటాయి. అయితే మిగతా రూట్ అంటే కూడా వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే ఈ రూట్ మీద మీదే మొదటిసారి అనిపిస్తుంది రత్న. యోగానంద్, ఎవరైతే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారో పోలీసులు, వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇటువంటి వాటికి పాల్పడ్డారా లేదంటే ఇదే మొదటిసారి? వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? వాళ్ళిద్దరు కడపకు చెందిన వాళ్ళగా తెలుస్తుంది. ఇద్దరు కూడా ఇంతకు ముందు నేరాల్లో ఉండేవారని కూడా పోలీసులు చెప్తున్నారు. వీరిద్దరితో పాటు మిగతా వ్యక్తులంతా కూడా కడపకు చెందిన వాళ్ళే తెలుస్తోంది. కడప నుంచి ఒక ఐచర్ వాహనంలో ఒక పట్టగా పైన ఒక బ్లాక్ కవర్ కప్పుకొని వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి మొత్తం 84 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇందులో 6 మంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 6 మంది అంతా కూడా వీళ్ళందరూ కూడా కడపకు సంబంధించిన వాళ్ళేను. దాదాపు వాహనంతో కలిపి 1 కోటి పైనే వీరి విలువ ఉంటుందని ఎక్కడ కూడా ఇక్కడ ఉండగా డైరెక్ట్ తిరుపతికి తరలించారు. కేసు కూడా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది. మిగతా వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామంటూ తెలిపారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.